jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కొత్త పెన్షన్ల కోసం చాలా మంది ప్రజలు ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త పెన్షన్ల అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు రంగమైతే సిద్ధమైంది. ప్రతి జిల్లాకు కూడా అర్హుల జాబితా రెడీ చేయాలని ప్రభుత్వం అయితే కలెక్టర్లకైతే చెప్పడం అయితే జరిగింది. దీనికోసం అధికారులు అయితే సర్వే చేయనున్నారు. సర్వే చేసిన తర్వాత అర్హుల జాబితా అయితే ప్రకటిస్తారు. ఇప్పటి వరకు 43 లక్షల మందికి పెన్షన్స్ అయితే అందుతున్నాయి. దివ్యాంగులకు అంటే వికలాంగులకు 4016 రూపాయలు మరియు అదేవిధంగా ఇతరులకు 2016 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఈ అర్హుల జాబితా ఎప్పుడు ఇస్తారు, ఈ కొత్త పెన్షన్స్ ఎవరికి ఇస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 5,20,000 దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయి. దీంట్లో ఒంటరి మహిళలు ఉన్నారు, వృద్ధాప్యం వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా రకాల మంది ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి 5,20,000 మంది అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే గవర్నమెంట్ వాళ్ళ పెండింగ్ అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేయమని చెప్పడం అయితే జరిగింది. కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ కొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి కూడా తెలియగానే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మేలో కానీ లేదంటే జూన్లో రాజీవ్ యువ వికాసం తర్వాత ఈ కొత్త పెన్షన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకునే టైం రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే భర్తకు గనక పెన్షన్ వచ్చినట్లయితే వెంటనే 1 మంత్ లోపు వీళ్లకు పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మిగిలిన వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికీ ఎవరికి పెన్షన్ వస్తుందో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డ్ నంబర్ కానీ, మీ డిస్టిక్ పేరు, మీ మండల్ పేరు, మీ గ్రామ పంచాయతీ పేరు, మీ పెన్షన్ ఎవరికి వస్తుంది, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఎవరెవరికి పెన్షన్ వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. లేదంటే మీ డిస్టిక్కి, మీ మండల్లో, మీ పంచాయతీని సెలెక్ట్ చేసినట్లయితే మీ విలేజ్లో ఎవరెవరికి పెన్షన్ వస్తుంది, ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది, వాళ్ళకి ఏ రకమైన పెన్షన్ వస్తుంది, వాళ్ళకు 4,016 వస్తుందా, 2,016 వస్తుందా, ఈ విధంగా ప్రతి ఒక్కరు మీరే మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ కోసం అప్లై చేయాలనంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఒకవేళ భర్త గనక చనిపోయినట్లయితే డెత్ సర్టిఫికేటు, బ్యాంక్ అకౌంటు, మీ భర్త యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఇట్లాంటి డాక్యుమెంట్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా రెడీ చేసి అయితే పెట్టుకోండి. వచ్చే నెలలో కానీ జూన్లో ఖచ్చితంగా ఈ పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఈ సర్టిఫికేట్స్ అనేవి రెడీగా అయితే ఉంచుకోండి. ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి.